వెల్కమ్ టు ఎస్వి ఛానల్. సర్ పేరుతో ఫోన్లు మెసేజ్లు వస్తున్నాయా? ఏదైనా లింకు పంపి ఫారం నింపాలని చెప్తున్నారా? ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం చెబుతుంది. సర్ పేరుతో వాట్సాప్లో పంపించే లింకు ద్వారా ఫారం నింపాలంటూ సైబర్ మోసగాళ్లు మోసానికి పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సిఇఓ సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఫోన్లు, మెసేజ్లు రావని, అలా వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పలువురు ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు సరిగ్గా నింపలేదని, మీ వివరాలు సరిపోల్చడం లేదని, మీ ఫారాన్ని తిరస్కరిస్తున్నామని సందేశాలు వస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చాయి. ఫలానా నెంబర్కు ఫోన్ చేయాలని, వాట్సాప్ ద్వారా పంపే లింకును తెరిచి పత్రం నింపాలని ఆ సందేశంలో సారాంశం. దీంతో పాటు ఫారం నింపిన అనంతరం నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా రూ. 5 చెల్లించాలని మోసగాళ్లు కోరుతున్నారు. అలాగే లాగిన్ వివరాలు, పాస్వర్డ్, సివివి నెంబర్, ఏటీఎం పిన్ వంటి వివరాలను అడుగుతున్నారు. ఇలా మోసపూరిత ఫోన్లు, సందేశాలకు ఓటర్లు స్పందించవద్దు అని సుదర్శన్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సర్ ఫారాల మోసాల బారిన పడొద్దంటూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఎన్నికల సంఘం అధికారుల పేరుతో ఏదైనా మోసం జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.